వాస్తవంగా మనం నాలుగవ ఆర్థిక స్థానానికి 6 నెలల క్రితమే వెళ్ళిపోయాం. ఇప్పుడు మూడవ స్థానానికి వెళ్ళబోతున్నాం. అయితే అధికారిక లెక్కల ప్రకారం ధృవీకరణ ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అన్నటువంటిది జపాన్ని దాటి వచ్చినట్టు అనమాట. $4.18 ట్రిలియన్ మనం. ఇది నెంబర్ 4 అనమాట. అమెరికా, చైనా, జర్మనీ ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి. అదే సందర్భంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ కిందన రిజిస్టర్ అయింది. డొమెస్టిక్ డిమాండ్ బాగా పెరగటం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెరగటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉండటం, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఎక్స్పాండ్ కావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ రావడం, ఫార్ములేషన్స్ ఎకానమీ పెరగడం, ఇవన్నీ కూడా వాస్తవంగా 2030 నాటికి $7.3 ట్రిలియన్ చేరతాం అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవుతుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.